పద్మాసులో నుండి వారికి దేవుని వాక్యం పాఠముల ద్వారా బోధించడం జరుగుతూ వచ్చింది. పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. అలాగున గత 10 దినములు ఇలాగ జరిగిన పిమ్మట ఈ దినం వచ్చిన పిల్లలందరితో కూడా కలిసి సంఘమంతా దేవుని సేవకులతో కలిసి మేము ఈ విధంగా మంగళగిరి పురవీధుల్లో దేవుని రాజ్య సువార్త, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్తమానం, పరలోక రాజ్యముల గురించి సువార్తమానం, నిత్య జీవముల గురించిన సువార్తమానం పిల్లలకు ఏది బోధిస్తూ వచ్చామో పిల్లల ద్వారాను సాక్షార్థమై ఈ వీధుల్లో ఇలాగున మరి రావడం జరిగింది. కాబట్టి దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా ఈ కార్యములు అన్ని జరిగించబడుతూ వచ్చినాయి. ఈ దినం కూడా ప్రభు మాకు మంచి వాతావరణం ఇచ్చాడు. అనేక స్థలాల్లో గాలి మరి తుఫాను వాతావరణం ఉన్నప్పటికీ మంగళగిరి పట్టణంలో తేటైన క్షేమకరమైన వాతావరణం ఇచ్చాడు దేవుడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాము. దేవుని కార్యములు అది ఆశ్చర్య కార్యములని వాక్యములో వ్రాయబడినట్లు ఆయనే మాత్రమే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన మాత్రమే ఆశ్చర్య క్రియలు చేసిన వాడు అని మేము నమ్మి ఎరిగి ఆయన కనపరుస్తున్నాము. ప్రియమైన వారులారా, ఇలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన గొప్ప కార్యములను మీరు కూడా తెలుసుకున్న వాళ్ళని మరి ప్రేమతో మనవి చేస్తున్నాను. మంగళగిరి గ్రామస్తులారా, 10 దినాలు మంగళగిరి కోసూరు వారి తోటలో 27 వార్డు పద్మాస్ ప్రార్థన మందిరం ఉంది. 24వ తారీఖు సెలవు దినాలుగా 10 దినాలు ఇక్కడ సీనియర్కి జూనియర్కి క్లోజింగ్ లెసన్ చెప్పి అనేకులకి దేవుని వాక్యాన్ని కంటత వాక్యముగా కథలుగా దేవుని వాక్యాన్ని బోధించినాం. తర్వాత అనేకులు మారుమనసు పొందినారు. యేసుక్రీస్తు ప్రభువారే లోక రక్షకుడని, పాపుల రక్షకుడు అని, ఆయనకు మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉందని అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి పరలోకానికి వారసులైనారు. పిల్లారా, బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడింది. ఇది మతము కాదండి, ఇది మార్గం. యేసు ప్రభువారు చెప్పినాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడింది. బైబిల్లో రాయబడింది, ఆకాశమందును కింద భూమి అందును, భూమి కింద నీళ్ళ యందును ఏ నామమున మనం రక్షణ పొందలేము, కానీ ఈ నామమునే రక్షణ పొందవలని అనేకులు గ్రహించి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో వారి పాపములు కడగబడి పరలోకానికి వారసులైనారు. పిల్లారా, పరిశుద్ధమైన గ్రంథములు రాయబడింది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే ఘన రక్షణ దినమని బైబిల్లో రాయబడింది. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దీవించునుగాక. అనానా ప్రియమైన వారులారా, మంగళగిరి పురవాసులకు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మేము పాస్టర్లుగా మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు తన దగ్గరికి నడిపించాలని కోరుతుంది. గత 10 దినములుగా వివేస్ పరిచర్య జరిగింది. ఎంతోమంది పిల్లలు వచ్చారు, ఆత్మీయమైన విషయాలు తెలుసుకున్నారు. వారు చెడు జీవితం ఎట్లా మానుకోవాలి, చెడు అలవాట్లు ఎట్లా మానుకోవాలి, భయభక్తులు ఎట్లా కలిగి ఉండాలి, పెద్దలకు ఎట్లా లోబడి ఉండాలి, ఎట్లా భయభక్తులు కలిగి ఉంటే వారు మంచిగా చదువుకోగలిగే వారుగా ఉంటారో, ఇవన్నీ కూడా బోధించబడుతూ వచ్చాయి. కాబట్టి భయము, భక్తి, పవిత్రత, విశ్వాసము, మరి ఎలాగూ జీవించాలో ఈ 10 దినాలు వారికి తెలియజేయబడ్డది. అంతేకాదు వారి భవిష్యత్తులో చదువుకొని ఎలాగో పైకి రావాలో, దేవునికి నమ్మకంగా ఉండాలో, ఇవన్నీ కూడా తెలియజేయబడ్డాయి. కాబట్టి ప్రజలైన మీరు కూడా గమనించి మరి మీరు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతారు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.